ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతల విధ్వంసకాండ కొనసాగుతోంది. అధికారం అండ చూసుకుని వైఎస్ఆర్సీపీ నేతలపై వారి ఇళ్లపై దాడులు విధ్వంసాలకు పాల్పడుతున్నారు. తాజాగా శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఇళ్లను కూల్చివేశారు. స్థానిక ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాలతో రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు రోడ్డు పక్కన నిర్మించుకున్న ఇళ్లను జేసీబీ సహాయంతో కూల్చివేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఇళ్లను కూల్చివేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచనతో రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు కొంతమంది ఏదైతే బిలో ప్రావర్టీ లైన్ కింద ఉన్నటువంటి అర్హులైనటువంటి పేదలకు శ్రీకాళహస్తి పట్టణం సమీపంలో ఉన్నటువంటి రాజీవ్ నగర్ కాలనీలో ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారి వైపు రెవెన్యూ అధికారులు జారీ చేసినటువంటి పట్టా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఎమ్మెల్యే సూచనతో అర్హులైనటువంటి పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలపైన అధికారులు కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే రెవెన్యూ అధికారులు 3 ఇళ్లను కూల్చివేశారు. ముందుగా ఏదైతే అర్హత ఉన్నటువంటి పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలను సక్రమంగా ఉన్నాయా లేదన్నటువంటి పరిశీలించాల్సినటువంటి అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించిన తీరు పైన పేదలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క ఇచ్చినటువంటి పట్టాలకు సంబంధించి న్యాయ పోరాటం చేసేందుకు వారంతా కూడా సిద్ధమవుతున్నారు. 3 ఇళ్లను మాత్రం రెవెన్యూ అధికారులు ఈ రోజు ప్రొక్లైనర్ తో అక్కడికి వెళ్లి కూల్చివేయడం జరిగింది. రైట్ మూర్తి, థ్యాంక్ యూ.